కళ్ళుతో కూడా బూడిపోయినారు స్వామి. ఇది కోడా కొమ్ములు లేని పొట్టేలు రా ఆయన. దీన్ని బార్ తోడరా ఎట్టున్నదనా. మటన్ ఉన్నట్టు ఏమున్నదిరా కూర కూడా అంతే. కండ చూడట్టుందో ఎర్రగా లేదంతే. మటన్ ఉన్నట్టే ఉంది. వా ఏదన్నా రెడీ అయిపోయిందా? మసాలా పొడి వేయకినా? ఇది మా మామ ఫేవరెట్ పార్ట్. ఓయమ్మా నాయన కిందకి వేసేస్తున్నాడు మట్టిలోకి మామ. లింగాపురం కోడి అంటే ఏమో అనుకున్నాను నేను. అది ఎట్లుంటుందో ఏందో సవ్వగా ఉంటుంది కదా, కోడి సైజులో ఉంది కదా అనుకున్నా. మసాలా పట్టించి వండించిన తర్వాత తెలుస్తుంది దాని కథ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము వచ్చాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదండి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఒక కోడిని తెచ్చినాము, అది కోడి కాదు. ఒక పొట్టేలు తెచ్చాము, కానీ పొట్టేలు కాదు. అది కోడో పొట్టేలో మాకు అర్థం కావట్లేదు. ఏమో ఎట్టదు మాదా? అది కోడా కొమ్ములు లేని పొట్టేలా నాకైతే అర్థం కావట్లే. ఫ్రెండ్స్, ఒక కోడి 6 కేజీలు ఉంది. మీరు నమ్మతారో నమ్మరో, 6 కేజీలు ఉంది. 8 కేజీలది కూడా ఉందంట. మేము పోయేటప్పటికి అయిపోయింది. ఇంకా 6 కేజీలది అయితే తీసుకొచ్చాం. అది వచ్చి లింగాపురం కోడి అని పిలుస్తారు. ఇంతకు ముందు కూడా మనం బిర్యానీ చేస్తున్నాం, మీకు అందరికి చూపించున్నాం. దానికంటే పెద్ద కోడి ఇప్పుడు తీసుకున్నది అయితే. దీంతో మనం కూర వండబోతున్నాం. లింగాపురం కోడి కూర నాటు కోడి కూర ఉన్నట్టే ఉంటుందంట. దాన్ని ఈరోజు ఎట్లా ఉంటుందో దాన్ని కోసి కాల్చి కొంది కూర అయితే చేయబోతున్నాడు మా మామ. నువ్వు తిన్నావు ఎప్పుడన్నా? నాటుకోడి లాగా ఉంటుంది. నాటుకోడి మాదిరిగా ఉంటుంది. కాళహస్తి ఆ సైడ్ మొత్తం, ఇంకా ఇప్పుడు నెల్లూరు అట్లా దాటుతానే కాళహస్తి ఆ సైడ్ మొత్తం ఇదే ఉంటది. ఈ కూర ఎక్కువ ఉంటది కదా. లింగాపురం కూర ఉంటది. మా సైడ్ అయితే తక్కువ ఉంటది. మన సైడ్ తెప్పించినారు అనమాట, తీసుకొచ్చా. ఇప్పుడైతే దాన్ని కోసి కాల్చి వండుకుందాం. మీరు కూడా చూద్దరు, వచ్చింది. బొంతకోడి గుర్తొస్తుంది నాకు ఈ కోడిని చూస్తుంటే. ఇట్టే ఉంటది బొంతకోడి కూడా. బెరసుకోడి గుర్తురాట్లా? బెరసుకోడి వేరు కదా, అది బాడీ బిల్డర్ లాగా ఉంటది. మంచి ముద్దులైన బెరసుకోడి అట్టుండదు, బొంతకోడే. కళ్ళుతో కూడా బూడిపోయినారు స్వామి. ఇది కోడా కొమ్ములు లేని పొట్టేలు రా ఆయన. దీన్ని బార్ తోడరా ఎట్టున్నదనా. కేజీలు ఉన్నాయి, 6 కేజీలు ఉన్నాయి. 5.5 కేజీ 600 గ్రాములు. 5 కిలోల కొమ్ములు లేని పొట్టేలే కానీ కోడి అంటారు దీన్ని. కొమ్ములు లేని పొట్టేలు కూర కళ్ళుతో కూడా కదా బూడిపోయినది దీనికి. నిజమే. వేడి నీళ్ళలో పెట్టుకున్నాం, ఎందుకంటే ఒకరంత ఈజీగా వచ్చేస్తుందని. తర్వాత అయితే కాల్చుకుంటాం మళ్ళీ తాటాకుల మీద. దాన్ని పట్టుకొని కాలవగలుగుతాను అంతలా బాడీని. కాలవ కింద పారేస్తావు నిప్పుల్లో. నాకు తెలీదా? ఆరనిండేవరా తొందర ఎందుక? ఆరనిస్తే వస్తుందా? ఏడే బద్ద ఒకసారి ఊడిపోయిందా? వస్తుందా? వాళ్ళు ఎప్పుడు తీసుకోండా కోళ్ళకి బొచ్చా? అవునులే, నువ్వే కదా తీసినది. తీసేది ఎటుకా కోళ్ళకి బాగా తీస్తావు నువ్వు కోళ్ళకి బొచ్చు. ఫ్రెండ్స్, ఇటు ఏం చేస్తా తెలుసా? రెక్కలు తీస్తే బరువు అని చెప్పి తొడకాడు ఊరికే అటు బీరికేసి వస్తా ఉన్నా. ఒక్కరం తీసి కోడి కావాలని నీకు పొందిచ్చేస్తాను. అంతే అంతే అంతే, అట్లా చెప్పు. అదే కదా నిజమా? సేనా తెలుసు ఎవరు తీసేది. అబ్బా, సేనానికి వస్తాడనే బాగా. అయ్యో, అతనే తీసేది కోసేది అంతా. సరే మా పెదనాన్ని అడదాంరా, సేనాన్ని ఎంత మాత్రం చేస్తాడా? ఊరే నాయన, దీనికి ఆంధ్ర ఎంత ఉన్నదే? 6 ప్యాక్ బాడీ బిల్డర్. గాలి చూడు, చిన్న బిడ్డ అవుతున్నాడు. ఇదిగోండి మరి చెట్టు ఇదా. జాగ్రత్త, నువ్వు పడ్డావనుకో కోశమాండాలు కదులుతాయి. ఎందుకు పడతావా? నేను పడ్డానైనా ఒకసారి ఉయ్యాలు వచ్చా. మేము చిన్నప్పుడు పోతా ఉండేది. ఊపిరి రాదు రే, అటు పడిపోతాయి. కాసేపు కుక్క రాదు తెలుసా? అవును తెలుసు నాకు దాని గురించి. అది చిన్న బాధ కాదులే. మా గాలికి ఎత్తుకునేసింది. హలో మా అడలేమా? వదిలేస్తా. ఏం చేస్తాడా? వదిలే కదా, అంత పెద్ద వాడు పట్టుకోలేడు. పెద్ద రుబ్బుడు రోళ్ళు ఎత్తుకొచ్చి కాల్చినట్టు అనిపిస్తుంది నాకు. అట్నే ఉన్నదనా? అట్నే ఉన్నది. పొట్టేళ్ళని కాల్చినట్టే ఉంది, కానీ కోడిని కాల్చినట్టు ఉంది. దాన్ని పట్టుకోలేకపోతే కాలం లేకపోతే అదేమో 2 కిలోలు 3 కిలోలు ఉన్నది. అదే కదా,
5 కిలోలు ఉండే మామ నన్ను దొల్లిస్తున్నాడు రైతు. ఇది కర్ర మాడిపోతుందా ఆ బార్ కాడ కాలిస్తే చాలు మా. అయ్యో 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 అయ్యో. లింగాపురం కోడికి నీట్గా పసుపు స్నానం చేపిద్దాం. పొయ్యి రివర్స్ తిప్పురాదాన్ని బాగా తిప్పి పట్టుకో. పసుపు సాల్ట్ ఉండదు దానికి. ఇంకా కొందుడి కార్యక్రమం. మా పొట్టేలు కొంత అలవాటులే, ఇదేం పెద్ద విషయం కాదు మామకి. కత్తి దిగదు అంతే మాది. కోసం పెట్టి కొడుతున్నాం మామ. తుండి మీద లేదు అది మెడ. ఇప్పుడు కొట్టు. అది చెప్పి ఎన్ని రోజులు నేర్పించేది నేను మాత్రం. ఓకే సార్, చిన్న చిన్న ముక్కలు కొట్టి మామ. మొత్తం కన్నే ఉంటుంది విజయ్, దీంట్లో ఎముక చాలా తక్కువ ఉంటుంది, మొత్తం కన్నే ఉంటుంది. మొత్తం వేస్ట్ ఏం పోలా అసలు, బొచ్చు కూడా లేదు. ఈ డీస్ నిండిపోవాలి, అది చేస్తా. తాకు ముట్టుకొట్టు అది మళ్ళీ అంతేనా? అదే ఏంటంటే దాంట్లో వేసి లెగ్ పీస్ చూపించమా. లెగ్ పీస్ చూపించా. లెగ్ పీస్ ఇదే ఒక చిన్న బయలేరు కోడి. కేజీ ఉన్నాయి. లెగ్ పీస్ చూడండి ఎంత ఉందో అసలు. కొట్టు. పుష్టిగా ఉంది చూడరదే. పుష్టిగా ఉందంటే బాగా తినుంది నా మాదిరిగా. నేను లేనులే, అది ఉన్నది. మటన్ ఉన్నట్టు ఏముండదురా కూర కూడా. అంతే, కండ చూడట్టుందో ఎర్రగా లేదంతే. మటన్ ఉన్నట్టే ఉంది. డీసుడు కూర వచ్చిందిరా. 2 కోసేస్తే వచ్చిన చుట్టాలందరూ సరిపోతుంది ఏదైనా ఫంక్షన్లో అప్పుడు. లింగాపురం కోడి మొత్తాన్ని కూడా నీట్గా కడిగేసుకుందాం. అయినా కూర అంతా మట్లో వేసేస్తాము. ఎవరు తినబోతారు ఇంత? మాట నువ్వు అంటున్నావు రాధిక. అయినా నువ్వు చెప్పేదానికి కూడా అర్థం ఉంది. మా అంటే ఇంత తింటాను అనుకో. అంత నువ్వు తింటే అంత నలుగురు తినేసి అయిపోతాడు అక్కడికే. తమాస్కి లేని ఫ్రెండ్స్ అంత తిన్న నేను దిష్టి పెడతాండే. అంతకంటే ఒక మొక్క ఎక్కువ తింటాడు. ఫస్ట్ లింగాపురం కోడి ముక్కల్ని నీట్గా ఉడకబెట్టుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, పసుపు వేసుకుందాం. ముక్కలు బాగా ఉడకడానికి నీళ్ళు పోసుకుందాం. బాయిలర్ అయితే పోయలేదు, ఇది లింగాపురం కాబట్టి అంత గట్టిగా ఉంటుంది కాబట్టి నీళ్ళు పోసుకుంటున్నాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక అరగంట సేపు మూత పెట్టి బాగా ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, మా సైడ్ అయితే ఒక విచిత్రమైన తెగులు వచ్చింది. ఇదిగోండి, ఈ తోట ఆకులన్నీ ఎండి రాలిపోతున్నాయి. తర్వాత అయితే చెట్టు చచ్చిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది. కొన్ని అయితే చచ్చిపోతున్నాయి కూడా. ఇది ఏం తెగులో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పనస చెట్టు ఇది, సిద్ధు చేశాడు కదా మన తోటలో, అది చూడండి మొత్తం ఇగురులతో కూడా ఎండిపోతుంది. నీళ్ళు ఏమో పుష్కలంగా పెడుతున్నాం, కానీ ఎందుకో ఇట్లా అర్థం కావట్లే. కూర పొయ్యి మీద పెట్టేది చాలా సేపు అయింది, ఉడికిందా లేదు చూద్దాం. బాయిలర్ కోడి లాగా ఇది 10 నిమిషాల్లో అయ్యేది కాదు. నీళ్ళన్నీ ఇంకిపోయినాయ్యా. నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. సేనా దీని కథ ఏందన్నా? నువ్వు ఉడికి అయిపోయిందా? ఉడికిపోయింది బాగా. నాటుకోడి కన్నా ఎక్కువ ఉడికింది, ఎక్కువ సేపు ఉడికింది. బాగా ఉడికిందా? ఓకే, ఇంకైతే దించేసుకుందాం.
వా నా భలే టేస్ట్గా వచ్చేటట్టుందా. పొగలు రేగతం. ఈ సెట్లోనే తిరగబోసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ఈ కూరని డీస్లో వేసుకుందాం. వా కూర చేసుకోవడానికి పొయ్యి మీద సట్టి పెట్టుకుందాం. కూరకు సరిపడా నూనె పోసుకుందాం. నూనె అయితే కాగిపోయింది. సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకుందాం. మొత్తం వచ్చేది బరువు. సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, ఎర్రగడ్డలు అయితే ఏగిపోయినాయి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. అవయా ఉదయం నుంచి ఎండలో ఆ తోడు తిరిగిన దానికి ఇప్పుడు నువ్వు ఆ వాసన రప్పించిన దానికి కడుపులో ఎట్టుందంటే ఎండట పోయిందో. గుర్రాలు కూడా కాదు, కుందేలు పరిగిస్తున్నాయి కడుపులో. లోపల గడ్డి కనబడితే తినేస్తాయి. ఆకలి ఉందన్న అది బాగా. ఆ వాసన రావడమే ఏడాది నరాలన్నీ యాక్టివేట్ అయిపోయి లేసేసినాయి. వచ్చేసింది కానీ రా ఇంక దిగేద్దాం రంగంలో. కండా మొక్కలు తక్కువ ఉన్నాయి. ఆకలి వస్తుంది. మొక్కలు అంత తక్కువ లేదు. ఎంత తింటారా? మేమేం చేసామంటే సట్టి ఎక్కువ పడదని కొద్దిగా వేసినాం. అంటే సట్టికి నిండా వేసినాం. అదేమంటే కూమింద ఉంది కదా, అదంతా కరిగిపోయింది కాదు. అబద్ధాలు చెప్పాక దాని నిండా పైపుతో నీళ్లు పెట్టాడు. అది నీళ్ళుగా ఉండేసరికి ఎక్కువ అయిపోయింది కూర. అయ్యో నీళ్ళు ఎప్పుడు నేను పట్టిందా? ఎప్పుడా? కడిగేటప్పుడు చెప్పేది. కోడిని కోసి కడిగేటప్పుడు పట్టా. ఏంది లోపల కాదు పేక్కడ మట్టి ఉండింది, అందుకని పెట్టా. అది లోపలికి ఎక్కేసినాయి నీళ్ళు మొత్తం నీళ్ళని పీల్చుకువేసింది అది. నేనేం చేసేదే? అది కోడి తప్పు. ఒకటి తక్కువైంది నా దీంట్లో. అది కానుంటే భలే ఉండేది. ఇంకా ఒకటి తక్కువ అయింది పుష్ప. అది ఏంటంటే ఏదో లేదు చెప్తాడు. గసగసాల పేస్ట్ కావాలి మనకు. టమాటాలు వేసుకుందామన్నా. అల్లం పేస్ట్ కతక్కన వాడిపోయింది రోజు అంటే ఈ పొద్దు బాగా వాడింది. ఉంటుందా మసాలా? అటుంటుంది మనతో పని. పిల్లకాయలు కూడా అరుస్తున్నారు కదా. ఈరోజు సాల్దవయ్య కూర నువ్వు చేసిన పిసనారి పని. నేను కాదు, నువ్వు చేసావు. ఎవరు సానా ఫ్రెండ్స్ ఆడే అని జరిగి చెప్పా కదా, సెట్ పడతా అనుకున్నావు. చిన్నది అయిపోయింది, తగ్గిపోయింది. ఉడికిన తర్వాత తగ్గిపోద్దని మేము అనుకోలే. అంతా మసాలా మొత్తం వేగిపోయింది. రుచికి సరిపడా కారం వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉడకబెట్టుకున్న లింగాపురం కోడి ముక్కలు వేసుకుందాం. మసాలా మొత్తం కలిసే విధంగా కలిపేసుకుందాం. మరి చక్కగా చేయబాక. లైట్గా పులుసు కావాలంటావు. మరి నీళ్ళ పులుసు కాదు, గ్రేవీ అంతే. అంతేనా? అంతైతే బాగుంటది. మంచి కారం ఉంటుంది కూర. ఎందుకంటే పచ్చిమిరకాయలు, నాటు మిరకాయలు అప్పట్లో వస్తున్నాయి. నాటు మిరకాయలని బుట్టవి అవి వేసుండ. ఈరోజు చల్లటి వాతావరణంకి కారంగా తిరాలని ఆ విధంగా వేసా. ఏమంటావా? వేసానా? కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఒక్కసారి కలపాలా? సరిపోద్ది నా పులుసా? సాలరీ చిక్కబడిపోద్దిలే కాసేపటికి. మనం ధనియాలు మిరియాలు పట్టాలంగా పొడి అసలు అది వేస్తానే కతక్కన మారిపోద్ది. ఇంకా కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. 4 రోజుల నుంచి మన చెట్లు అయితే ఎదగటం లేదు. అందుకనే ఈరోజు వీటికి కట్ చేసేసా. ఇదిగోండి, ఈ కింద కొమ్మలంతా గందరగోళంగా ఉన్నాయి. అందుకనే కట్ చేసిన. ఇంకైతే ఇది పైకి వెళ్తుంది అనుకుంటున్నా. చూడాలి మరి. అంటే చెట్టుని కట్ చేయడం ఒప్పదు కదా, అందుకని అట్ట వదిలేసి ఇదంతా కొమ్మలు పట్టిపోయి అట్టంటే అట్ట అయిపోయింది. అన్నీ అట్టే చేసా ఈరోజు. ఇదిగోండి, ఆడొక చెట్టు కట్ చేసి పైకి వేసా. అదేవిధంగా ఇదిగోండి, ఇదంతా కొమ్మలు కట్ చేసిన. ఇదిగోండి, ఇదొకటి కట్ చేస్తే అట్ట పైకి వచ్చింది. ఇదిగోండి ఈ కొమ్మలన్నీ. ఈ చెట్టు కూడా కట్ చేసిన. కూర మీద మూత పెట్టి చాలా సేపు అయింది. మూత తీసి చూద్దాం. వా
ఏదైనా రెడీ అయిపోయిందా? మసాలా పొడి వేయకినా కలిపెట్టా. ధనియాలు మిరియాలు పట్టాలంగ పొడి వేసుకుందాం. ఒక్కసారి మొక్కలకు పట్టించేద్దాం. వా కొత్తిమీర కూడా చల్లేస్తాను ఇప్పుడే. నీ ఇష్టం. చల్లేస్తానండు, ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుందాం. అదే నాటుకోడి కూర ఉన్నట్టే కదా ఉండేది. స్మెల్ కూడా అంతే అన్న, ఇంకా మళ్ళీ మారేది ఏముండదు దాంట్లో. నాటుకోడి కూర. కూర రెడీ అయిపోయింది కాబట్టి దించి పక్కన పెట్టేసుకుందాం. ఏడబట్టినవారు అంత పెద్ద అట్టేక? మన తోటలోనే మన కోసమే కాసిందే. నమ్మశక్యంగా లేదే, మంది అని అంటావా? చూస్తుంటే అర్థం కావట్లే. అర్థమవుతుంది. మందేనా ఇదే? నాకు అర్థమైంది. నాకు అక్కడ పోయిన వాళ్ళారా నాయన చూసింత సరదా కన్నా. అబ్బా ఇచ్చా, నువ్వు అలాంటి వాడు అని నేను అన్నాను రా. పల్లెటూరు అనుకున్నావు, ఇదేమన్నా సిటీ ఇదేమన్నా? అరిటాకు మీద నీళ్ళు చల్లాలా, పోయకూడదు. సరేనా? నీట్గా కడిగేద్దాం ఒకేసారి. కడుగు. తృప్తిగా వండుకున్నాం కదా, తృప్తిగా తినద్దా. మనం కూడా పొడి పొడిగా వేడి వేడిగా పంపించినారు ఇంటికాడ నుంచే. అబ్బా, మధ్యాహ్నం నుంచి ఈరోజు ఉదయాన్నే నుంచి ఇదే పనిలో ఉన్నాం మేము. వా వా సరేనా? నీ అసలు సిసలైన పాటు పడలేదా? ఇది మా మామ ఫేవరెట్ పార్ట్. ఓయమ్మా, నాయన కిందకి వేసేస్తున్నాడు మట్లోకి మామ. అన్నం కాలుతుంది, కూర కాలుతుంది, రెండు సరసరా ఉన్నాయి. సరసరా ఉన్నాయా? మనం సరసరా అనిపిద్దాం. అబ్బా, సేమ్ నాటుకోడే కూర చదిరిపోయింది. నిజంగా చెప్తున్నా, సేమ్ నాటుకోడి అంతే, దాంట్లో మారేదే లేదు. నాటుకోడి అంటే కాదంటారా? మామ ఇది తిను మామ, నీ ఫేవరెట్ పార్ట్ తిను మామ. లాస్ట్లో తింటావా అయితే పెట్టుకునే? లాస్ట్ దాకా ఉండదు అది, అది ఫస్ట్లోనే వెళ్తుంది. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది ఏందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వాకముట్టి తెలిసేదే ఉంది. ఎందుకని మామ అదే ఏరుకుంటా? బాగుంటుంది, మంచి రుచిగా. ఏమో ఎందుకని అది ఏరుకుంటా? అబ్బా, గుండె పడింది అన్నాక. ఫ్రెండ్స్, చిన్నప్పుడు గుండెకాయలు కాల్చుకొని నెగ్గ తినేవాళ్ళమే. బా, మసాలా బట్టి భలే ఉంది. దీంట్లో ఎముక ఉండదు, ఈ ముట్టి మీద ఒకటి వస్తుంది చేరబుల్ మాత్రం. ఎట్లుంటుంది కన్ను అంటే కొబ్బరి నవ్వులు ఉంటుంది. దీన్ని తిన్నారంటే ఎవరు వదలరు. అబ్బా, అలవాటు అయింది నీకా? మామూలుగా మన రెక్కలు పారేస్తాం, దీంట్లో పారీకుంటే వేసి పెట్టా. దానికి కూడా కండ బలం ఉందనా? కండ బలం ఉంది దానికి. లింగాపురం కోడి అంటే ఏమో అనుకున్నాను నేను, అది ఎట్లుంటుందో ఏందో సవ్వగా ఉంటుంది కదా, కోడి సైజులో ఉంది కదా అనుకున్నా. మసాలా పట్టించి వండించిన తర్వాత తెలుస్తుంది దాని కథ. మాకు దీని గురించి అరుణ్ నా చెప్తా ఉండింది, అట్లుంటుంది ఎట్టుంటుంది అట్లుంటుంది ఎట్టుంటుంది అని. అన్నే రచ్చగొట్టింది. అన్నుకు అలవాటు,
ఇక్కడ మా తమ్ముడు రోజు తీసుకుని ఇదే కావాలన్నప్పుడు ఇదే. భలే కూరనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లో మాత్రం మొహాటలే. వేసుకోండి, పులుసు వేసుకోండి. పులుసు వేద్దాము, తడి విడిగా కలుపుకుంటున్నారు ఏమని కదా. ఇప్పుడు ఏంలే, అంటే మాత్రం మంచిది పట్టినారు. ఆ మాత్రం ఉండాలన్నా. ఈ మాత్రం ఉండబల్లా ఉండాలి. కాస్ట్లీ కూర ఇది. నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఈ కోడి. చాలాసేపు ఉడకబెట్టాం ఫ్రెండ్స్, చాలాసేపు ఉడకబెట్టాం. మీ దగ్గర కుక్కర్ ఉంటే కుక్కర్ ఉపయోగించుకోండి, బాగా ఉడికిపోద్ది. లింగాపురం కోడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. వేరే లెవెలా. బాగా ముదిరిపోయి గుడ్లు పెట్టేసి కొవ్వు పట్టిపోతాయి కోళ్ళు. అప్పుడు బాగా అమ్ముతారు వాళ్ళు. 6 కేజీలు 7 కేజీలు అట్లా వస్తాయి. 7 కూడా ఉంటుంది అంట, 7-8 కూడా ఉంటుంది అంట. కోళ్ళు కూడా గుడ్లు ఉన్నాయి చూసా. భలే కోడి నాకు మాత్రం. లింగాపురం కోడి టేస్ట్ మాత్రం ఈరోజు అదిరిపోయింది. ఇంత బాగా వస్తుంది అనుకోవాలి అసలు. కతక్కన వచ్చింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మన లింగాపురం కోడి నాటుకోడికి అస్సలు తీసుకోలేదు. అవును, కతక్కన ఉండింది టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. ఇది మాత్రం లింగాపురం కోడి అదిరిపోయింది. కాకపోతే ఉడకబెట్టుకోవడానికి కొంత టైం పడుతుంది. అది ఒక్కటి తప్పితే ఇంకేది లేదనమాట. భలే ఉండింది. చాలా బాగుంది. అదిరిపోయింది. చాలా అసలు మన వాళ్ళకి చాలా నిజంగానే కూరగానే ఎక్స్ట్రా వండుకుంటే సరిపోయింది. అది మేము చేసుకున్న తప్పే అది, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్, అదిరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈడేం చెప్తున్నాడంటే పండగలు పొట్టేలు పెడుతుంటాడు. లేదనా నేను పోయి ఆ కోళ్ళు తెచ్చి వండేసాను. 2 వండేస్తే సరిపోతాయి ఫ్రెండ్స్. కనీసం ఒక 50 మంది తినచ్చు. మటన్ చికెన్ లాగా ఉంటది, మిడిల్ లో ఉంటది అనమాట. మటన్ నాటుకోడి లాగా అటు ఇటు అంతే. అదనమాట సంగతి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలిసి బాయ్ బాయ్. బాయ్ బాయ్.